వెల్కమ్ టు వ్యూ పాయింట్. హెల్దీ ఆహారం అనగానే అబ్బే రుచి పచ్చి ఉండదు అనుకునేవారు కూడా పల్లీలను ఇష్టంగా తింటారు. హెల్దీ ఫ్యాట్స్ పోషకాలు ఉండే ఈ పల్లీల్లో హెల్దీ ఫుడ్ గా చెబుతారు. అయితే ఎంత హెల్దీ అయినా అందరికీ సూట్ కావుగా, అందుకే పల్లీలు కూడా కొంతమందికి పడవు. అలాంటి వారు పల్లీలకి దూరంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. అంతేకాకుండా అసలు పల్లీలు ఎవరు తినాలి, ఎలా తింటే మంచిదని కూడా చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం పల్లీలను చెప్పిన విధంగానే తీసుకోవాలి, లేదంటే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి పల్లీలను ఎలా తినాలో తెలుసుకోండి. ఇవి రోజు తినాల్సిన అవసరం లేదని, అంతేకాకుండా అందరికీ ఇవి మంచిది కాదని చెప్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఏ ఫుడ్ నైనా కూడా ఎలా తినాలో తెలుసుకుంటేనే మంచిదని, అలా కాకుండా ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా తిప్పలు తప్పని సూచిస్తున్నారు. మొటిమలు వచ్చేవారు, సైనస్ సమస్యలు ఉన్నవారు, కఫ దోషం ఉన్నవారు, గ్యాస్, ఎసిడిటీ, ఇన్ఫ్లమేషన్ తో బాధపడేవారు పల్లీలను అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. వారు పల్లీలు తింటే బాడీలో ఆమాప్ పెరిగి ఇన్ఫ్లమేషన్ మరింత పెరుగుతోంది. దీనివల్ల ఉన్న సమస్యలు రెట్టింపు అవుతుందని చెప్తున్నారు నిపుణులు. పల్లీలు చాలా మంది పీనట్ బటర్ లా చేస్తుంటారు. అసలు అలా తినకపోవడమే మంచిదే. పచ్చి పల్లీలు కూడా అస్సలు మంచివి కావు. వేయించి కూడా తినొద్దు. ప్యాకేజ్ చేసిన పల్లీలు అంటే బయట తొరిగే ప్యాకేజ్డ్ పల్లీలు కూడా తినొద్దు. అదే విధంగా వాటిని అసలు రోజు తినొద్దు. ఇందులో ఏ మిస్టేక్ చేసినా గట్, స్కిన్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే కొంతమంది పల్లీలను తింటే కడుపులో ఇబ్బందిగా ఉండడం, సైనస్ రావడం, గ్యాస్ పట్టేసినట్లుగా ఉండడం, మొటిమలు పెరగడం వంటి సమస్యలతో బాధపడతారు. ఇక కొంతమంది పల్లీలు తింటే ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. వారెవరంటే వాతతత్వం ఉన్నవారికి, బాడీ వెయిట్ తక్కువగా ఉన్నవారికి, డ్రై స్కిన్, చర్మం పొడిబారే వారికి, పాదాలు, చేతులు ఎప్పటికీ చల్లగా ఉండేవారు పల్లీలు తీసుకుంటే చాలా మంచిదే. దానివల్ల చర్మానికి తేమ అందుతోంది, మాయిశ్చరైజ్డ్ గా కూడా ఉంటుంది, స్కిన్ కూడా హెల్దీగా ఫీల్ అవుతుంది. పల్లీల్లో చాలా మంది పీనట్ బటర్ లా చేసి తింటారు. అసలు అలా తినకపోవడమే మంచిదే. పచ్చి పల్లీలు కూడా అస్సలు మంచివి కావు. వేయించి కూడా తినొద్దు. ప్యాకేజ్ చేసిన పల్లీలు అంటే బయట తిరిగే ప్యాకేజ్డ్ పల్లీలు కూడా తినవద్దు. అదేవిధంగా వాటిని అసలు రోజు తినొద్దు. ఇందులో ఏ మిస్టేక్ చేసినా గట్, స్కిన్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి.